ఫ్రెండ్స్, ఒక్కసారిగా ఈ అమ్మాయి గట్టిగా అరుస్తుంటుంది. అప్పుడే ఆ బొమ్మ స్వరం బతికొచ్చినట్టు బెదిరిపోయి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. ఎదురుగా నిల్చున్న స్వరాన్ని తేరిపార చూసి వెంటనే చేయి చాపుతుంది. కానీ అప్పుడే నేల గట్టిగా కంపించడం మొదలవుతుంది. చూస్తే మంచం 4 కాళ్లు ఒక్కొక్కటిగా విరిగి పడిపోతుంటాయి. భయంతో అలాగే నిల్చుండిపోతుంది. ఇంకా ఏం జరుగుతోందో అర్థం కాకముందే ఒక్కసారిగా మంచం గాల్లోకి లేచిపోతుంది. అతి వింతైన విషయం ఏమిటంటే ఆ మంచం తనంతటా తాను కదులుతున్నట్టు అనిపిస్తుంటుంది. అది అదుపు తప్పిన వేగంతో తిరగడం మొదలెడుతుంది. ఒక్కసారిగా భయంలో పడిపోతుంది ఈ అమ్మాయి. కానీ మంచం ముందు ఉన్న అద్దాన్ని బద్దలు కొట్టేస్తుంది. ఆమె గట్టిగా అరుస్తుంది. కానీ మంచం ఆమె మాట వినదు. తన పొడవైన కాళ్లను నేల మీద ఆనించి ఆమెను లాగుకుంటూ గది నుంచి బయటకు తీసుకెళ్తుంటుంది. మంచం రోడ్డు వైపు వెళ్తోంది. ట్రాఫిక్ లైట్ ఎరుపు రంగులో ఉంటుంది. ఆమె వెంటనే ఆవు అని అరుస్తుంటుంది. కానీ మంచం తన ఎత్తును ఉపయోగించుకుని రోడ్డు మధ్యలో భారీ గంతు వేస్తుంది. ఈ మంచం తనని ఎక్కడికి తీసుకెళ్తోందో ఆమెకు ఏమాత్రం అర్థం కాదు. కన్ను మూసి తెరవగానే మంచం ఓడరేవుకు చేరుకుంటుంది. మరుక్షణంలో గట్టిగా సీటీలు కొడుతూ మంచం నేరుగా సముద్రంలోకి దూకేస్తుంది. ఆమె తన కళ్లను నమ్మలేకపోతుంది. మంచం నీళ్లలో వేగంగా జారుతుంటుంది. చుట్టూ ఉన్న దృశ్యం ఆమెను కదిలించేస్తుంది. అప్పుడే సముద్రం నుంచి డాల్ఫిన్ల గుంపు ఒక్కసారిగా బయటకు దూకుతుంటాయి. ఆమెకు దారి చూపిస్తున్నట్టు. చుట్టూ అంతా అనంతమైన సముద్రం విస్తరించి ఉంటుంది. అప్పుడు ఆమె దృష్టి దూరంగా మెరిసే ఒక ద్వీపం మీద పడుతుంది. కొద్దిసేపట్లో మంచం ఆ చిన్న ద్వీపంలో ఆగిపోతుంది. ఆమె తొందరగా తన చిన్న సంచిని తీసుకుని ఒడ్డు వైపు నడుస్తుంటుంది. ఒడ్డుకు చేరుకుని చూస్తే అక్కడ ఏమీ లేదని ఆశ్చర్యపోతుంది. నిజానికి అది ఆమె సొంత ఇల్లే. చుట్టూ వింతైన జంతువులు తిరుగుతుంటాయి. దీంతో ఆమె ఆసక్తి మరింత పెరిగిపోతుంది. అప్పుడే పైనుంచి ఒక వింతైన స్వరం వినిపిస్తుంటుంది. ఎవరో ఏదో తడమడుతున్నట్టు. మొదట అది తన తండ్రి కావచ్చని అనుకుంటుంది. కానీ నిజమైన ఆశ్చర్యం అప్పుడు కలుగుతుంది. అక్కడ ఒక భయపడిన సముద్ర దొంగ ఉంటాడు. ఆమె వెంటనే దాక్కుంటుంది. మెల్లిగా తొంగి చూస్తూ నీవు నా ఇంట్లో ఎందుకున్నావు అని అడుగుతుంది. ఆమె అతని దగ్గరకు వెళ్తుంది. కానీ సముద్ర దొంగ ఆమెను పూర్తిగా పట్టించుకోదు. దీన్ని చూసి ఆమె వెంటనే చెక్క బీరువాను తెరుస్తుంది. దొంగకు అర్థమవుతుంది ఇక తను పట్టుబడ్డాడని. అతను ఒప్పుకుంటుంటాడు తన నక్షత్రం కోసం వచ్చానని. ఇది వినగానే ఆమె ఆసక్తి మరింత పెరిగిపోతుంది. ఎందుకు నీతో కలిసి బంగారం వెతకకూడదు అని ఆలోచిస్తుంటుంది. కానీ దొంగ ఆమెను స్పష్టంగా నిరాకరిస్తుంటాడు. ఆమె నిరాశలో మునిగిపోతుండగా ఒక్కసారిగా గాఢ నిద్రలో నుండి లేస్తుంది.